శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు నాగుల చవితి నాడు సాయంత్రం చదువుకోవలసిన అతి ముఖ్యమైన అతి శక్తివంతమైన శ్లోకం ఒకటి ఉంది. ఆ శ్లోకం ఏమిటో మీకు ఈ వీడియోలో తెలియపరుస్తాను. ఈ శ్లోకాన్ని ఈరోజు పారాయణ చేయడం ద్వారా జాతకరీత్యా ఉన్న సర్పదోషములు తొలగి, ఎవరికైతే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి సంతాన ప్రతిబంధ దోషములు తొలగి శీఘ్ర సంతానం కలుగుతుంది. అలాగే సర్పదోషము, కాలసర్పదోషము ఇత్యాది దోషములన్నీ కూడా తొలగిపోయి ఆయుష్యు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలగడంతో పాటు నేత్ర సంబంధిత రోగములన్నీ కూడా నశిస్తాయి. కనుక అటువంటి చక్కటి శ్లోకాన్ని మీకోసం డిస్ప్లే మీద ఇస్తూ చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా ఆ నవనాగుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా. ఓం అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా. ఓం అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా. ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనాం సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః. సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః. సర్వబాధా విర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్. సర్పదర్శనకాలే వా పూజకాలే చ యః పఠేత్ తస్య విషభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ శ్లోకాన్ని అందరూ చదువుకోవడం, మీ పిల్లల చేత కూడా చదివించడం ద్వారా చక్కటి ఫలితం కలుగుతుంది. కనుక మరలా ఈ శ్లోకాన్ని చెబుతున్నాను. ఓం అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా. ఓం అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా. తప్పకుండా ఈ శ్లోకాన్ని మీరు చదవడం, మీ పిల్లల చేత కూడా చదవడం ద్వారా పిల్లలకి చక్కటి మేధస్సు కలుగుతుంది. అలాగే వారి యొక్క జాతకరీత్యా రాహుదోషములు, కేతుగ్రహ దోషములు, సర్పదోషములు ఇత్యాది సమస్త దోషములు తొలగుతాయి. ఈ నవనాగ మంత్రానికి అంత శక్తి ఉంది. అలాగే వివాహం కాని వారు కూడా ఈ శ్లోకాన్ని పఠనం చేయడం ద్వారా సత్ఫలితాన్ని పొందుతారు.